ఒకసారి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాలో కొంత తెలంగాణలో ఫోకస్ పెంచిన బీజేపీ అనేది తెలుస్తా ఉంది. వరుసగా కూడా బీజేపీ హైకమాండ్ పాములు కదుపుతోంది. ఒకవైపు బీజేపీ రానున్నటువంటి రోజుల్లో అధికారం సాధించడం కోసం తెలంగాణపై కొంత ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 12వ తేదీన సంగారెడ్డి జిల్లాకు రానున్నారు. సంగారెడ్డి సమీపంలోని కంది వద్ద ఈ నెల 12వ తేదీన మేధావుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మొత్తం 2000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నాయకులు రేవేందర్ రెడ్డి, బాబు మోహన్, మాజీ ఎంపీ బూరా నర్సాగౌడ్ ఇటీవలే కందిలో పర్యటించారు. ఈ మేరకు అమిత్ షా పర్యటన ఖరారు కాగానే స్థల సేకరణకు సంబంధించి, స్థల పరిశీలనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మేధావుల సమావేశాన్ని సంగారెడ్డి సమీపంలో ఏర్పాటు చేసేందుకు బీజేపీ వర్గాలు ప్రయత్నాలు చేస్తాయి. ఈ మేరకు మరోవైపు సంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ విస్తరించేందుకు ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా తెలంగాణకు రావడం, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటన ఉండడం పరిణామంగా చెప్పవచ్చు. మరోవైపు ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ నాయకులు ఇప్పటికే సమాయత్తమయ్యారు. మరోవైపు త్వరలోనే అమిత్ షాకు సంబంధించిన పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పి బీజేపీ సీనియర్ నేతలు తెలిపారు. సునీల్, అదేవిధంగా అమిత్ షా రాక సంగారెడ్డికి 12న తెలుస్తోంది. ఈ నెల 12న ఇటు సంగారెడ్డికి రాబోతున్నారు. సో సంగారెడ్డికి రాబోతున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? సో దాంతో పాటుగా ఏదైనా స్పీచ్ ఉండబోతుందా అమిత్ షాది? అదే ముఖ్యంగా మేధావుల సమావేశం సంబంధించి కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అమిత్ షా పర్యటన సందర్భంగా అదేవిధంగా మేధావుల సమావేశం నేపథ్యంలో ఇప్పటికే సమన్వయ కమిటీని 3 మంత్స్ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కొండా విశ్వేశ్వర రెడ్డితో పాటు మరో 2 పార్టీ సభ్యులు ఉన్నట్లుగా బీజేపీ నేత రేవేందర్ రెడ్డి ఇప్పటికే తెలియజేశారు. మరోవైపు అమిత్ షా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు అయితే సాగుతున్నాయి. మరోవైపు అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉన్నట్టుగా బీజేపీ చెప్తా ఉన్నప్పటికీ మేధావుల సమావేశం మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. అమిత్ షా రావడం కూడా ఖాయమైంది. అధికారికంగా మాత్రం ఆయన వెల్లడించాల్సి ఉంది పార్టీ అధిష్టానం. మరోవైపు అమిత్ షా స్పీచ్ కూడా ఈ మేధావుల సమావేశంలో ఉండనున్నట్లుగా కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అమిత్ షా రాక తర్వాత కొంత బీజేపీ ఫోకస్ ఇప్పటికే తెలంగాణ వైపు మరలుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా రాక తర్వాత సంగారెడ్డి జిల్లాలో పరిధిలో చూసుకుంటే ఇటు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొంత బీజేపీ బలపేతమయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సంగారెడ్డి మీ మెదక్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కూడా బీజేపీ కొంత ఫోకస్ పెరిగే ఛాన్సెస్ ఉందా? అమిత్ షా మరొకసారి మీ జిల్లాపై పడబోతుంది. సో ఈ వేటంతా ప్రజలపై ప్రభావితం చూపే ఛాన్సెస్ ఉన్నాయా? పర్యటన నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అమిత్ షా ఆధ్వర్యంలో మరికొంతమంది ముఖ్య నేతలను కూడా బీజేపీలో చేర్పించేందుకు బీజేపీ సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. వారితో చర్చలు కూడా రానున్న పార్టీలో చేరనున్న నేపథ్యం ఉన్న చర్చలు కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ మాత్రం వారు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఎవరు వస్తారు, ఎవరు పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా బీజేపీ నాయకులు వారు మాత్రం సీనియర్ నాయకులను పార్టీలో చేర్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.